హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన యొక్క అప్డేట్స్ కి స్వాగతం సుస్వాగతం. ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి. ఈ రోజు మన యొక్క నోటిఫికేషన్ చూసినట్టయితే ది మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులోని గ్రేడ్ 1 గ్రేడ్ 3కి సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. గ్రేడ్ 1 సంబంధించి సిగ్నల్ మ్యాన్ కి సంబంధించిన పోస్టులు, గ్రేడ్ 3 సంబంధించింది టెక్నీషియన్ కేటగిరీకి సంబంధించిన పోస్టులు అని చెప్పొచ్చు. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ పూర్తిగా చూసే ముందు మొదటగా ఇప్పటిదాకా మన యొక్క ఛానల్లోని రోజువారీ కరెంట్ అఫైర్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే పూర్ పీపుల్స్ ఉంటారో వాళ్ళందరికీ ఇది ఒక బెస్ట్ ఛానల్ కింద ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రతిరోజు కూడా రోజువారీ అప్డేట్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దాంతోపాటు మీరు రన్నింగ్ నోట్స్ కానీ మెయింటైన్ చేసినట్టయితే డెఫినెట్గా మంచి స్కోరింగ్ అనేది చేయొచ్చు. ఇంకా అదే విధంగా నోటిఫికేషన్ అనేది చూసినట్టయితే మొదటగా ఇక్కడ మనం చూసినట్టయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి మొత్తం పోస్టుల సంఖ్య చూసినట్టయితే 180 పోస్టులు మాత్రమే ఉండడం జరిగింది. అయితే దానికి సంబంధించిన శాలరీ చూసినట్టయితే స్టార్టింగ్ 29,200 రూపాయలు స్టార్టింగ్ మంత్ శాలరీ అనేది ఉంటుంది. అలా ఇంక్రిమెంట్ అవుతూ సుమారుగా మనకి ఈ 80,000 90,000 వరకు వెళ్తే అవకాశం కూడా ఉంది. ఇంకా టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి చూసినట్టయితే మొత్తం పోస్టుల సంఖ్య 6,000 పోస్టులు అనేది తీయడం జరిగింది. దీనికి సంబంధించిన శాలరీ 19,900 రూపాయలు శాలరీ అనేది మంత్లీ ఉంటుంది. ఇది కూడా శాలరీ సుమారుగా 69,000 70,000 వరకు శాలరీ అనేది ఇంక్రిమెంట్ ఉంటుందని చెప్పొచ్చు. అదే విధంగా దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ కూడా తెలుసుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు పోస్టులు తక్కువగా ఉన్నాయి, శాలరీ తక్కువగా ఉందని చెప్పి మీరు అప్లై చేయడం మాత్రం మానేవద్దు. ఎందుకంటే ఒక్కసారి మనం రైల్వే డిపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత ఇందులో మనకి 3 ఇయర్స్కి ఒకసారి డిపార్ట్మెంట్ ఎగ్జామ్ పెడతారు. డిపార్ట్మెంట్ ఎగ్జామ్లో కానీ మీరు క్వాలిఫై అవుతే మీకు ప్రమోషన్ కూడా ఉంటుంది. ప్రమోషన్తో పాటు మీ యొక్క పోస్టింగ్ కూడా చేంజ్ అవుతుంది. మీకు యొక్క శాలరీ కూడా దీనికి డబుల్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మనం క్లియర్గా ఇన్ఫర్మేషన్ చూద్దాం. ద బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే ఈ యొక్క టెక్నీషియన్ వేకెన్సీ, తర్వాత ఎలిజిబిలిటీ డీటెయిల్స్, తర్వాత ద కంప్లీట్ ప్రాసెస్ అనేది కూడా అప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా మనం ఇక్కడ చూసినట్టయితే నోటిఫికేషన్ అనేది మనకి విడుదల చేయడం అయితే 10వ తారీఖు 6/2025 నోటిఫికేషన్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనకి చూపించడం జరిగింది. ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేటు 28 జూన్ 2025 నుండి 28 జూలై 2025 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే సుమారుగా నెల పాటు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్ అప్లికేషన్ 28 జూన్ 2025 నుండి 28 జూలై 2025 వరకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఇక్కడ కింద నా టైం కూడా మెన్షన్ చేశారు. 28వ తారీఖు జూలై 2025 నైటు 12 గంటల వరకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ లిమిట్ చూసినట్టయితే టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించిన ఏజ్ లిమిట్ 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. దాంతోపాటు టెక్నీషియన్ గ్రేడ్ 3కి చూసినట్టయితే మినిమం ఏజ్ 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అదే విధంగా మరోసారి చూడండి, శాలరీస్ చూసినట్టయితే సిగ్నల్ మ్యాన్కి సంబంధించిన 29,200, టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి 19,900 రావడం జరుగుతుంది స్టార్టింగ్ శాలరీ. తర్వాత టోటల్ వేకెన్సీ చూసినట్టయితే ఇవి సెంట్రల్ జోను అలా ఈస్ట్ జోన్ ఉండడం జరిగింది. నేను ఓన్లీ మన యొక్క జోన్ ఏదైతే ఉందో మన యొక్క సౌత్ జోన్కి సంబంధించిన పోస్టులు మాత్రం చెప్తాను. ఇక్కడ మన సౌత్ జోన్ చూసినట్టయితే సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి 89, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి 57, సౌత్ ఈస్టర్న్ రైల్వేకి సంబంధించి 180, సౌత్రన్ రైల్వేకి సంబంధించి 1215 పోస్టులు ఉండడం జరిగింది. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, హైయెస్ట్ పోస్టులు కూడా మనకు సౌత్రన్ రైల్వేలోనే ఉండడం జరిగింది. ఎందుకంటే జోన్స్ కూడా రావడం జరుగుతున్నాయి కాబట్టి, దాంతోపాటు ఈ యొక్క ట్రాక్స్ కూడా ఎక్స్టెండ్ అవుతున్నాయి, ప్లాట్ఫామ్స్ కూడా, కనుక పోస్టింగ్లు కూడా ఎక్కువగా మన దాంట్లో ఉండడం కూడా ఒక రకంగా మనకి మంచిదని చెప్పొచ్చు. అదే విధంగా దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు ఎగ్జామ్ ఫీజు అనేది జనరల్ ఓబీసీ కేటగిరీ వారికి 500 రూపాయలు ఎగ్జామ్ ఫీజు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 250 రూపాయలు ఎగ్జామ్ ఫీజు అనేది కట్టాల్సి ఉంటుంది. దాంతోపాటు ప్రతి వారు గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ చేసిన తర్వాత రీసెంట్గా మా వాళ్ళు మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. ఎగ్జామ్ సెంటర్లోని మీరు అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు మీ యొక్క సిగ్నేచర్ అనేది చాలా క్లారిటీగా ఉండాలి. సిగ్నేచర్ ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయట్లేదంట, కానీ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ రాయనివ్వకుండా బయటికి పంపించడం జరుగుతుందంట. సిగ్నేచర్ మ్యాచ్ అవ్వకపోయినా, ఫోటో మ్యాచ్ అవ్వకపోయినా సరే బయటికి పంపించడం జరుగుతుందంట. కనుక ప్రతి ఒక్కరు కూడా మీరు సిగ్నేచర్ అండ్ ఫోటో కూడా చాలా కేర్ఫుల్గా అప్లోడ్ చేయండి. ఫోటోకి బ్యాక్గ్రౌండ్లో మాత్రం డెఫినెట్గా వైట్ కలరే ఉండాలి.
బ్యాక్గ్రౌండ్ వైట్ కలరే ఉండాలి ఫోటోకి. మీరు మాత్రం కలర్‌ఫుల్ డ్రెస్ అయితే ఏసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఈ విధంగా ఫోటో అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సిగ్నేచర్ కూడాన. అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు డెఫినిట్‌గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే దీనికి సంబంధించి ఐటీఐ అప్లై చేయొచ్చు. డిప్లొమా వాళ్ళు అప్లై చేయొచ్చు. తర్వాత ఇంటర్మీడియేట్ వాళ్ళకి కూడా అవకాశం ఉంది. వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అప్లికేషన్ అనేది. అదే విధంగా ఈ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీ యొక్క స్నేహితులకు షేర్ చేయండి. వాళ్ళు కూడా ఎంతో యూస్‌ఫుల్‌గా ఉంటుంది. దాంతో పాటు ముఖ్యంగా మన యొక్క ఛానెల్‌లో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ వస్తాయి. ప్రతి ఒక్కరు క్లాస్ వింటే మాత్రం డెఫినిట్‌గా మంచి స్కోరింగ్ అనేది చేయొచ్చు. ఒకసారి వీడియో చూడండి. తర్వాత మీరే 10 మందికి షేర్ చేస్తారు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.